బాలాజీనగర్ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ, పార్కు కబ్జాలపై కాలనీవాసులకు అండగా నిలిచిన ఏనుగు సుదర్శన్ రెడ్డి. ప్రజాస్థలాలపై బడా నాయకుల కబ్జాలకు అడ్డుకట్ట. బాలాజీనగర్ పార్కును కాపాడుతాం. గ్రేటర్ హైదరాబాద్ పోచారం డివిజన్ పరిధిలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్ ఆలయంలో బాలాజీ టెంపుల్స్ వెల్ఫేర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్చారి, మురళీకృష్ణ, నీలకంఠం, ప్రసాద్, మహేష్, బద్రీనాథ్, కోటిరెడ్డి, అనిత, నరేష్ చారి మరియు బాలాజీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, సిద్ధార్థ శ్రీనివాస్ చారి, దేవందర్ రెడ్డి, రింగాచారి, మారుతి, మధుసూదన్ రెడ్డి, శరత్ కుమార్, జానకి రమణ, ప్రభాకర్ రెడ్డి మరియు కాలనీ సభ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు పాల్గొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు బాలాజీనగర్లోని పార్కు కొంతమంది బడా నాయకుల చేత కబ్జాకు గురయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చి వినతి పత్రం అందజేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజల కోసం కేటాయించిన పార్కులు, ఓపెన్ ప్లేస్లను కబ్జా చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని మండిపడ్డారు. గతంలో ఏకశీల కాలనీతో ప్రజలతో కలిసి రోడ్డెక్కి ధర్నా చేసి న్యాయం సంపాదించినట్టే బాలాజీనగర్ పార్కు విషయంలో కూడా అవసరమైతే ఉద్యమ స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కాలనీ వాసులు ఐక్యతే అసలు బలమని పేర్కొన్న ఆయన, ప్రజాస్థలాలను కబ్జా చేసే ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత తాను తీసుకుంటానని ఘాటుగా హెచ్చరించారు. బాలాజీనగర్ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని, పార్కు స్థలాన్ని కాపాడే వరకు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేయడంతో కార్యక్రమం రాజకీయంగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న అయితే ఇక్కడ పోచారం మున్సిపాలిటీలో అంటే కొర్రాంలకు సంబంధించిన 731, 732 సర్వే నెంబర్. గతంలో ఇక్కడ ఈ చౌదరిగూడ, ఈ కొర్రాంల, ఈ పోచారం ప్రాంతంలో అంటే రియల్ ఎస్టేట్ కొంతమంది మాఫియాగా జమై ఇక్కడ అంటే రేట్లు పెరిగిన కొద్దీ ఇక్కడ ఉన్న పార్కులు, ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు కూడా, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, కొన్ని పార్టీల పెద్దలు వాళ్ళ అండదండలతోనే ఇక్కడ ఉన్న పార్కులు కానీ, లేకపోతే సంబంధించిన స్కూల్ ప్లేస్లు, లేకపోతే రోడ్స్ ఇట్లా అనేకగా కబ్జాలకు గురైనాయి. గతంలో చాలా పోరాటాలు చేసినాం, 5 years నుంచి ఎన్నో పోరాటాలు చేసినాం. కానీ ఇక్కడ దాదాపుగా 60-70 కాలనీలు ఉంటాయి. ఈ ప్రాంతంలో 50 కాలనీలకు ఇప్పటివరకు పార్క్ ప్లేసులు లేవు. ఇక్కడ ఉన్నదే అంటే ఈ బాలాజీనగర్లో ఉన్నాయి. ఈ కొన్ని ప్లేసులు కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే స్కూల్కి సంబంధించిన ప్లేస్ ఒకటి, ఈ హాస్పిటల్కి సంబంధించిన ప్లేస్ ఒకటి, ఈ గుడిలకు సంబంధించిన ప్లేస్లు ఇవన్నీ డాక్యుమెంట్కి అంటే దాదాపుగా ఇది ఒక 40-45 సంవత్సరాల కింద చేసిన లేఅవుట్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని బై నెంబర్ వేసి ఓపెన్ ప్లాట్ అని వేసుకొని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి అంటే గతంలో ఏదైతే ఏకశీల నగర్లో మా గౌరవ ఎంపీ గారు తీసుకొచ్చి ఎట్లయితే కాపాడినామో బాధితుల పక్షాన, ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఈ కాలనీ వాసులకు హామీ ఇస్తున్నాం. మీకు సంబంధించిన పార్క్ ప్లేసులు, ఏవైతే స్కూల్ ప్లేసులు కాపాడే బాధ్యత మా మీద ఉంది. ముఖ్యంగా మీరందరూ కూడా యూనిటీగా ఉండి, ఎప్పుడైతే కమిషనర్ గారికి ఇప్పుడు కొంతమంది అధికారులు ఈ అవినీతికి పాల్పాటు పడి ఇచ్చిన కంప్లైంట్ని సరిగా రిసీవ్ చేసుకోక కాపాడే ప్రయత్నం చేస్తలేరు. మేము వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీలోకి వెళ్ళింది కాబట్టి దీన్ని తక్షణమే ఇక్కడ ఉన్న ప్లేస్లని చుట్టూ ఫినిషింగ్ చేయడము, ముఖ్యంగా దానికి సంబంధించిన బోర్డులు నాటకపోతే మాత్రం ఒక ఉద్యమంలాగా ఈ కాలనీ వాసులతో కలిపి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ఇక్కడ అవినీతి పెరిగిపోయింది. అవినీతి అధికారులు, అవినీతి నాయకులని అంటే పాలదొల్లే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా. నాకు ఈరోజు వీళ్ళందరినీ కలిసి అంటే వీళ్ళ పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది, వీళ్ళు పలకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలో మేము వీళ్ళకి అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి గారికి, మీడియా మిత్రులకి, మన బాలాజీనగర్ కాలనీ వాసులందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి సమస్యలు, మన బాలాజీనగర్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చి మనకి అందరికీ సహాయం చేయడం కోసం, అంటే ఇప్పుడు మన కాలనీలో మనకి ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళందరికీ మనకున్న ఖాళీ ల్యాండ్, పార్కులు కానీ, స్కూల్ ల్యాండ్ కానీ, హాస్పిటల్ ల్యాండ్ కానీ ఇవన్నీ కబ్జాకు గురైనాయి. సో అది కాపాడడం కోసము మన వెంట ఉండి మనందరికీ ఫ్యూచర్లో మనందరికీ ల్యాండ్ దక్కే విధంగా మనతో పాటు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో అది ఎంతో హర్షణీయమైనది. మనందరం
మన కాలనీ తరపున అందరి కృతజ్ఞతలు చెప్పాలి. మనందరం కూడా బాలాజీనగర్ కాలనీ వాసులు ఒక ఫ్యామిలీ లాగా ఒక కాలనీ ఐక్యతతో ఉండి మనకి అభివృద్ధి కావాలి, మన కాలనీకి అభివృద్ధి కావాలి. మనకి పార్టీలకి అతీతంగా ఉండి మనకి ప్రతి ప్రజాప్రతినిధులది మనకు అధికారుల సహకారంతో మన కాలనీ ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది మనము ముందుబడి చేసుకోవాలి. అందరం కలిసికట్టుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. సో అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇదే విధంగా మనం ఫ్యూచర్లో కూడా అందరం కలిసికట్టుగా ఉండి ఏ ఇష్యూ వచ్చినా కానీ మన అందరం ముందుబడి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. యూనిటీ ఉండడంలో మిగతా కాలనీలకు ఆదర్శంగా ఉంటారు. నెంబర్ 18లో అందరూ ముందుకు వచ్చి వాళ్ళు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళకి మనం అందరం ముందుకు వచ్చి ఎలా సహాయం చేసామంటే మన యూనిటీ చూపిస్తుంది, మన ఐక్యత. అందరు కాలనీ వాళ్ళందరూ మనం ఎప్పుడైతే మనం తెలిసిన వెంటనే అందరూ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఒక కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ఆదుకోవాలి, చేయూతనిచ్చి ఎలా ఆదుకోవాలనేది మన బాలాజీనగర్ నివాసులు అందరూ చూపించారు. ముందుకొచ్చి అందరికీ సపోర్ట్ మేము ఉన్నాము అని అందరికీ చెప్పి మనకి అందరికీ ఎవరికైనా భవిష్యత్తు వాళ్ళకి ఇట్లా అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. కష్టాల్లో ఉన్నప్పుడు మేము ముఖ్యంగా ఒకరికొకరుగా చేయూతనిచ్చుకుంటే మనకు అందరికీ మంచిగా ఉంటాం. సో అందరికీ ధన్యవాదాలు. ఇదే మనం ఎల్లప్పుడూ కొనసాగించాలి. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం యో వేదాం బ్రహ్మణ వేద అమృతేన వృతాంబరీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాందతః భాగధేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీనం కీర్తయే దేత ఏవ దేవతాః ప్రీణాతి. ఇప్పుడైతే హాస్పిటల్ పార్క్ సంబంధించిన విషయం ఉన్నది, అది నేను ఎప్పుడే డీసీ గారితో మాట్లాడతా. దీన్ని కాపాడే ఫస్ట్ ఉంటుంది. మీరంతా యూనిటీ ఉంటే ఏదైనా సక్సెస్ కావచ్చు. 100% ఎందుకంటే పెద్ద కాలనీ ఇది, రోడ్స్ డ్రైనేజ్ ఒకటైతే